హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు గ్రాఫిక్ టర్స్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు వాసు. ఈరోజు ట్యుటోరియల్లో ఒక కోల్డ్రా అనే సాఫ్ట్వేర్లో తెలుగు వెడ్డింగ్ కార్డ్ అనేది మనం ఎలా డిజైన్ చేస్తాం, ఎట్ ది సేమ్ టైం మెజర్మెంట్స్ అనేవి మనం ఎలా తీసుకోవాలి అనేది నేర్చుకుందాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ముందుగా ఏంటిది అంటే మనం కోల్డ్రాకి వెళ్ళాం అనుకోండి, ఒక ఫైల్ అనేది తీసుకుంటున్నాను. దీంట్లో ఏంటిది అంటే కొన్ని డేటా అనేది ఇక్కడ నా దగ్గర రెడీగా ఉంచాను. దానికి అనుగుణంగా యూజ్ చేసుకొని మనం దీన్ని ఫినిష్ చేయడం జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ ఏంటిది అంటే ముందుగా ఒక కవర్ అనేది డిజైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నా దగ్గర ఒక కవర్ అనేది ఉండింది. అది ఏ సైజులో ఉండింది అనేది చూపిస్తున్నాను. 18 ఇంటూ అంటే ఎంఎంలో చెప్తున్నాను, గమనించగలరు. 215 అంటే 18 ఇంటూ 215 అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ రెక్టాంగిల్ టూల్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మన టూల్ బార్లో రెక్టాంగిల్ టూల్ అనేది తీసుకుందాం మనం. ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, రెక్టాంగిల్ టూల్ అనేది తీసుకొని ఒక బాక్స్ అనేది గీయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్గా ముందుగా ఏంటిది అని అంటే మనది ఇప్పుడు అంటే మన డాక్యుమెంట్ అనేది ఇంచెస్లో ఉందా ఎంఎంలో ఉందా అనేది గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మిల్లీమీటర్లలో ఉంది. ఓకే, నాకు ఇది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ దీన్ని ఏం చేస్తున్నానంటే ఈ కార్నర్ నుంచి ఇదేమో 180 అనేది కావాలి అనుకున్నాను. 180 ఇంటూ 215 అనమాట, అంటే 215. ఈ సైజులో మనకి ఒక కవర్ అనేది ఉంది అనమాట. దీంట్లో మనం ఒక డిజైన్ అనేది ఎలా క్రియేట్ చేద్దాము అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఏంటిది అని అంటే ఎడ్జ్ టు ఎడ్జ్ అనమాట. కార్డ్ అనే దానికి ఎడ్జ్ టు ఎడ్జ్ అంటే మనం ఇప్పుడు మనం చేతిలో పట్టుకున్నప్పుడు కార్డు యొక్క సైజ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. అయితే దీంట్లో ఏంటిది అని అంటే మనం ఎప్పుడు కూడా డిజైన్ చేస్తున్నప్పుడు ఎడ్జ్ టు ఎడ్జ్ అనేది పెట్టకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ దానికి చేయడానికి చాలా ఈజీ వేలో ఎలా చేస్తామనేది చూద్దాం. దాన్ని ఇక్కడ టూల్ బార్లోకి వచ్చినట్టు కంట్రోల్ టూల్ అనేది ఒకటి ఉంటుంది, చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ లోపల వైపుకి డ్రాగ్ చేస్తున్నాను. లోపల వైపుకి డ్రాప్ చేస్తున్నప్పుడు ఇంకొక రెక్టాంగిల్ బాక్స్ అనేది కాపీ అవడం జరుగుతుంది. కాపీ అవుతున్నప్పుడు ఇక్కడ ఏంటిది అని అంటే ఒక సైజ్ అనేది ఇస్తాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అంటే ఇక్కడ నేను సమ్ ఏం చేస్తున్నాను అంటే ఒక 13 mm అనేది పెడుతున్నాను. అంటే ఇక్కడ 13 mm అనేది పెట్టుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 13 mmకి దీన్ని ఇట్లా జరిపేసుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ 13 mm అనేది ఏంటిది అని అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న గ్యాప్ అనమాట. ఈ గ్యాప్ అనేది మనకి 13 mm రావడం జరుగుతుంది. అంటే నేను మ్యాటర్ అనేది కూడా ఈ ఎడ్జ్ టు ఎడ్జ్ పెట్టకుండా ఈ 13 mm అనేది పెడదామని అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్గా మనకి ఇంకొకటి కూడా ఉండింది. ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక 50x50లో ఒక గాడ్ ఇమేజ్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెక్టాంగిల్ బాక్స్తో ఒక బాక్స్ అనేది క్రియేట్ చేశాను. ఇక్కడ కార్నర్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి, ఆ కార్నర్ నుంచి మనకి 50 అవ్వాలి అనమాట. అంటే ఇట్ సైడ్ ఒక 50, ఇట్ సైడ్ ఒక 50 రావాలి అనుకున్నాం. ఇట్ సైడ్ ఒక 50, ఇట్ సైడ్ ఒక 50. కాబట్టి ఈ కార్నర్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడికి వచ్చేసినప్పుడు 50 అనేది మెన్షన్ చేసాం. అంటే మనకి ఈ ఏరియాలో ఒక దేవుడి ఇమేజ్ అనేది ఉంది. మన మ్యాటర్ కూడా విత్ ఇన్ ఈ ఏరియాలోనే రావాలి అన్నది మన కాన్సెప్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ముందుగా మొదటగా ఏంటిది అంటే వీళ్ళకి సంబంధించిన ఇంటి పేరు ప్లస్ పెళ్లి పిలుపు అనమాట. ఈ క్లిప్ ఆర్ట్ అనేది సేమ్ యాజ్గా నేను ఇక్కడ ఉంచుకోవడం జరుగుతుంది. దీని పై భాగంలో ఈ కట్టావారి అనేది కూడా ఉంది, దాన్ని కూడా సేమ్ యాజ్గా ఉంచుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని సి కొట్టామనుకోండి, ఆటోమేటిక్గా సెంటర్ రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీన్ని ఏం చేస్తున్నాను అని అంటే ఇక్కడ యూటిలైజేషన్లో ఇక్కడ గ్యాప్ సమానంగా ఉండేలాగా చూపించాలి అన్నది మన ఉద్దేశం. యాజ్ యూజువల్గా అలా సెట్ చేసుకోవడం జరిగింది. దీని తర్వాత ఈ పెళ్లి డేట్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది నేను ఒక డిజైన్ రూపంలో చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ డిజైన్ రూపంలో ఉన్నదాన్ని కూడా నేను ఇక్కడ కాపీ చేసేసుకొని ఈ లేయర్తో మిడిల్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తున్నాను. చూసారు, ఈ విధంగా ఈ 3 లేయర్ని సెలెక్ట్ చేసుకొని సెంటర్ అనేది యూజ్ చేసుకోండి. అంటే ఈ 3 లేయర్లు సమానంగా ఉండాలి అన్నది మన యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. దెన్ ఇక్కడ కార్నర్లో నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే ఒక డిజైన్ రూపంలో చేయాలి అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక రెక్టాంగిల్ టూల్ అనేది తీసుకుంటున్నాను. ఆ రెక్టాంగిల్ టూల్ అనేది తీసుకుంటున్నా ఇక్కడ కీబోర్డ్ మన టూల్ బార్లో తీసుకొని ఒక రెక్టాంగిల్ అనేది ఇట్లా డ్రాగ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ వేలో కావాలి అని అనుకున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ ఏం చేస్తున్నానంటే దీన్ని ఇంకో లేయర్గా కూడా కాపీ చేసుకుంటాను నేను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా ఉన్న దానికి నేను ఏం చేస్తానంటే స్ట్రోక్ అనేది నిల్ చేసుకున్నాను. ఎట్ ది సేమ్ టైం ఇంకో కాపీ అనేది తీసుకున్నాను. దీని యొక్క విడ్త్ అనేది ఎన్లార్జ్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చిన్నవి ఇలాంటివి ఏమన్నా ఉన్నాయంటే ఇలాంటివి ఒక 4-5 వచ్చేటట్టు పెట్టుకుంటున్నాను. పెట్టుకున్న తర్వాత దీన్ని యాజ్ యూజువల్గా ఇలా ఉంచుకుంటున్నాను. ఇలా ఉంచుకున్న తర్వాత దీన్ని కొద్దిగా డ్రాగ్ చేసుకొని దీన్ని ఏం చేస్తున్నానంటే కంట్రోల్ క్యూ సహాయంతో కన్వర్ట్ టు కర్వ్ చేస్తున్నాను. కన్వర్ట్ టు కర్వ్ చేసిన తర్వాత ఈ షేప్ టూల్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మిడిల్లో ఒక నోడ్ అనేది రావాలనుకున్నాను. అక్కడ డబుల్ క్లిక్ చేస్తున్నాను, నోడ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత దీన్ని ఎల్లార్జ్ చేస్తున్నాను ఈ విధంగా కిందికి. ఇలా చేసుకున్న తర్వాత దీంట్లో ఏంటిది అంటే ఒక స్వస్తిక్ సింబల్ అనేది నేను యూజ్ చేయాలి అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన దగ్గర ఒక స్వస్తిక్ సింబల్ ఉంది. నేను ఇది వైట్ కలర్కి కన్వర్ట్ చేసుకొని దీన్ని తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. దీంట్లో కంట్రోల్ పేజ్ అప్ సహాయంతో దాన్ని మనం పైకి తీసుకురావడం జరుగుతుంది అనమాట. చూడండి, ఈ విధంగా
చూసారా ఈ విధంగా దీన్ని సెంటర్లో ఉండేలాగా అలైన్ చేసుకోండి కంట్రోల్ సి అనే సాయంతో. దెన్ దీని కింది భాగంలో కూడా ఇక్కడ కూడా ఒక డ్రాప్ లాంటిది ఒకటి కావాలి అనుకున్నాను. సేమ్ యాజ్గా నేను వైట్ సర్కిల్ అనేది తీసుకున్నాను. వైట్ సర్కిల్ అనేది తీసుకొని దీన్ని సెలెక్ట్ చేసుకొని సి అనేది కొట్టామనుకోండి కిందికి రావడం జరుగుతుంది అనమాట. ఇది ఎక్కడ ఉండాలి అనేది మనం ఇక్కడ డిసైడ్ అయ్యి నేను ఇక్కడ ఉంచుకోవడం జరుగుతుంది. దెన్ దీని తర్వాత దీనికి కిందికి ఒక థ్రెడ్లు ఇట్లా ఎలాడుతున్నట్టుగా చేయాలి అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ 2D లైన్ టూల్ అనేది ఒకటి తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా తీసుకొని ఒక చిన్న లైన్ అనేది తీసుకున్నాను. దీనికి కింది భాగంలో మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ ఆప్షన్స్లో నుంచి మనం ఒక జీరో లాంటిది చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము, ఇది ఓకే అయితే ఇది చేద్దాం. ఇది కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది, ఈ వేలో మనకు కరెక్ట్ అనిపిపోతుంది కాబట్టి మనం ఎలిప్స్ టూల్ అనేది క్రియేట్ చేసుకుందాం. ఈ ఎలిప్స్ టూల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఒక సర్కిల్ అనేది గీస్తున్నాం. కంట్రోల్ ప్రెస్ చేసి దీనికి కూడా ఈ స్ట్రోక్ అనేది నీల్ చేసేసి ఓన్లీ ఫిల్ అనేది ఉంచుకుందాం అనమాట, బ్లాక్ ఫిల్. దెన్ దీన్ని తీసుకొచ్చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాం అనమాట. ఈ విధంగా ఉన్నదంటే ఇది మనకి ఈ సైజులో ఉంటే చాలు అని అనుకున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి దీని యొక్క థిక్నెస్ అనేది మనం తగ్గించుకోవడానికి కూడా వీలుంటుంది. ఇక్కడ 0.25 పెడుతున్నాను, కొద్దిగా తక్కువ ఉండాలి. ఎట్ ది సేమ్ టైం ఇది కూడా మనకి కొద్దిగా తక్కువ ఉంటే హ్యాపీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇలా చేసుకున్న తర్వాత నేనేం చేస్తున్నానంటే దీని ఇంకో కాపీ అనేది తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇలా కిందికి ఉండాలి అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ వరకు ఉండాలి అనుకున్నాం అనుకోండి, మనం ఎన్ని కావాలి అనుకునే దాన్ని బట్టి మనం చేసుకోవడానికి వీలుంటుంది, మనకేం ప్రాబ్లం లేదు. ఒకటేమో ఇక్కడ మిడిల్లో ఉంచుకుంటున్నాను దీనికి కరెక్ట్గా. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేటట్టుగా ప్లాన్ చేద్దాం. ఇక్కడ వరకు అంటే ఒక 2-3 వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సేమ్ గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి. దానివల్ల ఏంటిది అంటే డిజైన్కి ఒక మంచి లుక్ అనేది వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ విధంగా చేసుకున్నాం అనమాట. మనం దీనిని ఏం చేస్తున్నాను అంటే మళ్ళీ ఇంకో కాపీ రూపంలో తీసుకొని ఇటువైపు కాపీ చేస్తున్నాను. కాపీ చేసిన దాన్ని సేమ్ యాజ్గా ఇటు సైడ్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా చూసారా, ఈ విధంగా దీని యొక్క థిక్నెస్ కావాలి అని అంటే మనం పెంచుకోవడానికి వీలుంది, మనకేం ప్రాబ్లం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బాగా చిన్నగా అనిపిస్తుంది జూమ్ అవుట్ చేసినప్పుడు. ఇవన్నీ సెలెక్ట్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఇవన్నీ సెలెక్ట్ చేసేసుకొని దీని యొక్క థిక్నెస్ వాల్యూ అనేది కొద్దిగా పెంచుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 0.25 ఉంది, ఇక్కడ 5 పెడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఈ విధంగా పెంచుకుందాం. తర్వాత ఈ డ్రాప్ యొక్క వాల్యూ కూడా పెంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క వాల్యూ కూడా ఇట్లా పెంచుకుంటున్నాను. చూడండి మీరు అన్నీ కలిపి పెంచుకోండి ఇట్లా ఒక్కొక్కటి విడిగా. ఫస్టే మనం చూసుకొని చేసుకుంటే ఈజీ అవుతుంది అనమాట. నేను ఫస్ట్లో చూడకుండా ఇట్లా చేశాను కాబట్టి ఇట్లా మాన్యువల్గా పెంచుకుంటున్నాను. కానీ మనం ఫస్ట్లో ఒక డిజైన్ చేసిన తర్వాత జూమ్ అవుట్ చేసి చూసుకున్నాం అనుకో ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట మనకి. దెన్ ఇలా చేసిన తర్వాత నేనేం చేశాను అంటే అన్నిటినీ ఏ విధంగా కావాలి అనుకున్నామో ఆ విధంగా మనం క్లియర్గా పెంచుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ జూమ్ అవుట్ చేసి చూడండి ఈ విధంగా ఒక డిజైన్ అనేది వస్తుంది. ఇదేంటిది అని అంటే నాకు ఇక్కడ రావాలి అనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను యాజ్ యూజువల్గా ఇక్కడ ఉంచుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ వైట్ అనేది సమానంగా ఉండాలి సిమెట్రీ రూపంలో అని ఆలోచించి నేను అక్కడ పెట్టుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్కి ఈ సర్కిల్ అనేది ఎక్కడ కావాలో అలా సెట్ చేసుకోవడానికి వీలుంది. ఈ విధంగా పై భాగంలో ఒక డిజైన్ అనేది క్రియేట్ చేసాం. తర్వాతకి వచ్చేసినప్పుడు మనం ఏంటిది అంటే పెళ్లి కొడుకు పేరు పెళ్లి కూతురు పేరు అనేది కావాలి అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను ఎలిఫెంట్ అనే దాన్ని యూజ్ చేశాను, క్లిప్ ఆర్ట్ని. ఈ ఎలిఫెంట్ క్లిప్ ఆర్ట్ని యూజ్ చేసుకున్న తర్వాత నేనేం చేస్తున్నాను అంటే దీన్ని ఇంకో ఫ్లిప్ చేసి ఇంకో కాపీ అనేది చేసుకుంటున్నాను. కాపీ అనేది చేసుకున్న తర్వాత ఈ రెండింటికి తల భాగంలో ఒక గాడ్ ఇమేజ్ అనేది యూజ్ చేద్దాం. అది ఇప్పుడు నేను కాపీ చేస్తాను, ఇక్కడ కాపీ చేశాను. దెన్ దీని తర్వాత ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసేసి ఈ లేయర్కి మిడిల్లో ఉండేలాగా ప్లాన్ చేశాను. చూసారా ఈ విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఎట్ ది సేమ్ టైము దీనిని కూడా ఈ సెంటర్కి వచ్చేటట్టుగా ప్లాన్ చేస్తున్నాను. అంటే ఈ ఏనుగులతో పాటుగా ఏనుగుల పై భాగంలో మనకి అంటే గణపతి దేవుడు అనేది రావాలి అన్నది మన ఉద్దేశం. యాజ్ యూజువల్గా అలా చేశాను. అలా చేసిన తర్వాత దీన్ని కిందికి తీసుకుందాం. అంటే మన డిజైన్ యొక్క కన్వెన్సీ ప్రకారం చేసుకుందాం అనమాట. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటిది అంటే మనకి మెయిన్గా కవర్లో ఏంటిది అంటే పెళ్లి కొడుకు పేరు పెళ్లి కూతురు పేరు అనేది ఉండాలి. యాజ్ యూజువల్గా పెళ్లి కొడుకు పేరు పెళ్లి కూతురు పేరు అనేది పెట్టేసుకున్నాను. దీని ఏం చేస్తానంటే మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా మాడ్యూల్ చేసుకున్న తర్వాత దాన్ని ఇలా చేయడం జరుగుతుంది. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఇంకో కాపీ అనేది తీసుకొని నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ ఒక 2 పేర్లు పెట్టాలి అనుకున్నాను. అంటే పెళ్లి కొడుకు పేరు పెళ్లి కూతురు పేరు. దానికంటే ముందుగా ఒక డిజైన్ లాంటిది కూడా ఇక్కడ చేయాలి అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ నేను ఈ చిన్న డిజైన్ని యూటిలైజ్ చేస్తున్నాను. ఇది ఇట్లా ఉంచాలి అనుకున్నాను. అంటే అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇది కొద్దిగా పైకి పెట్టుకుందాం. ఇక్కడ గ్యాప్ అనేది మనకి సరిపోతుంది, మళ్ళీ గ్యాప్ అనేది తక్కువ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి దీన్ని నేను ఇంకో కాపీ అనేది తీసుకుంటున్నాను. ఈ కాపీ అనేది తీసుకున్న తర్వాత మనకి ఇది ఎక్కడ ఉండాలో చూసుకుందాము ఆటోమేటిక్గా. ఆ తర్వాత దీన్ని ఏం చేద్దామనంటే ఫ్లిప్ చేసుకుందాం. అంటే పైనది కిందికి కిందిది పైకి ఇట్లా మార్చుకుందాం డిజైన్ని. చూడండి ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్గా మనకి ఇలా వచ్చేసింది. దీన్ని ఏం చేస్తున్నానంటే ఈ గ్యాప్ అనేది మనం కొద్దిగా తగ్గించుకుందాం అనుకున్నాం ఇక్కడ, ఎందుకంటే మనకి కింద కొద్దిగా ఎక్కువ పోర్షన్ కావాలి. దెన్ ఇలా చేసుకున్న తర్వాత మనం ఏంటిది అంటే వీళ్ళకి సంబంధించిన నేమ్స్ అనే వాటిని కాపీ చేద్దాం. మనం ఇలా నేమ్స్ అనేవి రెండింటిని కాపీ చేసిన తర్వాత నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ మనం ఒక స్వస్తిక్ సింబల్ అనేది ఇందాక ఇట్లా చేయడం జరిగింది.
ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, ఇక్కడ వీటి కన్వీనియన్సీ ప్రకారం ఈ సింబల్స్ అనేవి నేనేం చేస్తున్నానంటే అటు ఇటు జరిపేసుకుంటున్నాను మన కన్వీనియన్సీకి, మన డిజైన్కి అనుగుణంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లక్ష్మీ భవాని అనే నేమ్ వచ్చేసింది, ఇక్కడేమో గణక నాగ మౌలి ప్రసాద్ అనేది పెట్టేసాం. పెట్టేసిన తర్వాత మనం ఇక్కడ ఒక స్వస్తిక్ సింబల్ అనేది యూజ్ చేసాం ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్వస్తిక్ సింబల్ అనే దాన్ని నేనేం చేస్తున్నాను అంటే అన్గ్రూప్ చేసేసి మళ్ళీ ఇంకో కాపీ అనేది తీసుకుంటున్నాను, దాన్ని బ్లాక్ కలర్కి ఫిల్ చేసుకుంటున్నాను. ఈ స్వస్తిక్ సింబల్ని కూడా నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇట్లే చేద్దాం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అంటే ఈ పేరు దగ్గర కూడా ఈ స్వస్తిక్ సింబల్ అనేది యూజ్ చేద్దామని అనుకున్నాను. యాజ్ యూజువల్గా ఈ పేర్ల దగ్గర ఒక స్వస్తిక్ సింబల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది అనమాట. ఇలా చేసిన తర్వాత మనం ఏంటిది అని అంటే బేసిక్ డిజైన్లో కవర్ డిజైన్ అనేది చేస్తున్నాము. తర్వాత వీటన్నిటిని తర్వాత ఇక్కడ కింది భాగంలో ఏంటిది అంటే మన శ్రీమతి అండ్ శ్రీ అంటే ఈ కార్డు అనేది మనకి ఎవరికి ఇవ్వాలి అనుకుంటున్నాము అన్న ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది అనమాట, దాన్ని ఇవ్వాలి. దానికోసం ఏంటి అంటే ఒక 2D లైన్ అనేది తీసుకొని ఒక స్ట్రైట్ లైన్ గీస్తున్నాను. కాకపోతే మనకి ఇలాంటి ఎన్ని కావాలి, ఒక 2 తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చేసినప్పుడు ఇక్కడ 2 అనేది పెట్టేశాను. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ శ్రీమతి అండ్ శ్రీ అనేది కూడా కాపీ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడికి వచ్చేసినప్పుడు ఇది శ్రీ అండ్ శ్రీమతి అనేది కూడా నేను ఇక్కడ కాపీ చేయడం జరిగింది యాజ్ యూజువల్గా. దెన్ దీనికి అనుగుణంగా ఇక్కడ ఒక డిజైన్ రూపంలో ఒక లైన్ లాంటిది కూడా పెట్టాలి అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లైన్ అనేది ఉంది మన దగ్గర, దీన్ని ఇక్కడ యూటిలైజ్ చేసుకుందాము. అంటే వీళ్ళకి ఈ పేర్లకి దగ్గర ఇట్లాంటి ఒక డిజైన్ పెట్టాలి అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ దీనినే మళ్ళీ ఇంకో కాపీ అనేది తీసుకొని యాజ్ యూజువల్గా ఇటు సైడ్ కూడా ఉంచాలి అనుకున్నాను. అంటే చూసారా, అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి ఉంచాలి అనుకున్నాను. ఈ మధ్యలో ఏంటి అని అంటే మనం ఎవరికి ఇస్తామో వాళ్ళ పేరు అనేది మనం మెన్షన్ చేస్తాం. దెన్ ఈ కార్డులో ఇక్కడికి వచ్చేసిన తర్వాత కింది భాగంలో ఏంటిది అని అంటే మెయిన్గా మనకి ఆహ్వానించే వాళ్ళ పేరు అనేది ఉంటుంది. కాకపోతే నేను ఈ డిజైన్లో ఏం చేస్తున్నానంటే ఇది కిందకి పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ ఎండింగ్ నుంచి నాకు ఇక్కడ గోల్డ్ కలర్లో ఒక డిజైన్ అనేది ఉంది. మీ కన్వీనియన్సీ ప్రకారం పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ వరకు పెట్టుకున్న ప్రాబ్లం లేదు, ఇక్కడ నుంచే పెట్టుకుందాం. దెన్ తర్వాత ఇటు సైడ్ వచ్చేసినప్పుడు మన ప్రింటింగ్ ప్రెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ పెట్టుకుంటాం అనమాట. అంటే ఇక్కడ ఈ విధంగా చూసారా, మనం ఏంటిది అంటే ఒక కవర్ అనే దాని మీద కట్టావారి పెళ్లి పిలుపు అని ఉంది, 13/8/2020 రాత్రి 12:30 అనేది ఉంది, లక్ష్మీ భవాని కనక నాగమౌళి ప్రసాద్ అనేది ఉంది, ఆహ్వానించే వారు ఉంది, మనం కార్డు ఎవరికి ఇస్తాము అనేది కూడా క్లియర్గా మనం చాలా సింపుల్ వేలో కరెక్ట్గా చేసుకోవడం జరిగింది అనమాట. ఈ విధంగా మనం ఒక కార్డు అనేది మెజర్మెంట్ తీసుకోవాలి. మెజర్మెంట్ తీసుకున్న తర్వాత వీటికి తగలకుండా ఇక్కడ ఇమేజ్లకు కానీ ఈ ఎడ్జులకి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా మనం నీట్గా ఈ ఇమేజ్ అనేది సెట్ చేసుకోవడం జరిగింది అనమాట. తదుపరి ట్యూటోరియల్లో ఏంటిది అని అంటే మనం ఒకవేళ లోపల ఇన్నర్ పేజీలు చేస్తే ఎలా చేద్దాం అనేది నేర్చుకుందాం. ఎందుకంటే దీంట్లో టైం అనేది మనకి తక్కువ ఉండింది, దానివల్ల నేను ఈ టైం అనేది ఫినిష్ చేసేసి దీంట్లో నెక్స్ట్ ట్యూటోరియల్లో ఏంటిది అని అంటే ఇన్నర్ పేజీలు 1, 2 అనేది ఉంటే దానిని ఎలా మెజర్ చేస్తాము, దానిని ఎలా చేద్దాం అనేది నేర్చుకుందాం అనమాట. తదుపరి ట్యూటోరియల్లో మీ ముందుంటా మీ వాసు. ధన్యవాదములు.